హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు సంక్రాంతికి ఇంకొక పిండి వంటకం తీసుకొచ్చేసాను. అదేనండి కారపూస. మరి ఇది చాలా సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పండుగలకనే కాదు, ఇంట్లో చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్ గా చేసి పెడితే. మరి ఈ రెసిపీను చాలా సింపుల్ మెథడ్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. మరి వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ కారపూస చేసుకోవడానికి మనకి జల్లెడ కావాలండి, ఎందుకంటే మనం పిండి జల్లించుకోవాలి. సో దీనికోసం నేను ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి వచ్చేసి మనం 3 గ్లాసులు తీసుకుంటామండి. సో 3 గ్లాసుల శనగపిండికి 1 గ్లాసు బియ్యం పిండి తీసుకుంటాం. సో నేను ఇక్కడ 3 గ్లాసుల శనగపిండిని దీంట్లో వేసేసుకుంటున్నాను. నేను ప్యాకెట్ శనగపిండే తీసుకున్నాను. మనకి కిరాణా షాప్లో దొరుకుతాయి కదండి, ఆ పిండినే తీసుకున్నాను. సో పిండి ఫస్ట్ ఇట్లా వేసేసుకుని శనగపిండి చల్లించేసుకోవాలి. ఇలా చల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా నూక లాంటిది ఉంటే గనక మనకి జల్లెల్లో ఉండిపోతుంది అనమాట. మెత్తని పిండి మాత్రమే మనకి ప్లేట్లోకి వస్తుంది. సో చూసారా, పిండి అంతా చాలా మెత్తగా చల్లించేసేసుకున్నాము. ఇప్పుడు అదే గ్లాస్తో బియ్యం పిండి తీసుకుంటున్నానండి. వరిపిండి అని కూడా అంటారు. సేమ్ క్వాంటిటీ 3 గ్లాసులు శనగపిండి, 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకుంటున్నాము. తీసుకొని బియ్యం పిండిని కూడా చల్లించుకోవాలి. సో ఈ రకంగా జల్లించుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఏమన్నా నూక లాంటిది ఉంటే వచ్చేస్తుంది. సో యూజువల్గా బియ్యం పిండికి కొంచెం ఎక్కువ ఉంటుంది. చూసారా, ఇందాక శనగపిండికి మనకు అంత రాలేదు, దీనికి ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు ఇలా 2 చక్కగా చల్లించేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే జల్లెడలో మనం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు అయితే మనకి టేస్ట్కి తగినంత వేసుకుంటామండి. నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సో సాల్ట్ కూడా మనం చల్లించుకోవాలి, ఎందుకంటే మనం కారపూస చేసేటప్పుడు ఆ హోల్స్లోంచి అది బయటికి రావాలి కదా ఒత్తేటప్పుడు. సో మధ్యలో ఏదైనా అడ్డుంటే అవి రావండి. దానికోసం మనం ఉప్పు కారమైనా కూడా చల్లించుకోవాలి. కారపూస చేసుకునే ప్లేట్ అయితే చాలా చిన్న చిన్న హోల్స్లో ఉంటుంది. సో ఆ హోల్స్లోంచి మనకి పిండికి బయటికి రావాలి అంటే మనం ఇలా చక్కగా చల్లించేసుకుంటేనే బాగా వస్తుందండి. సో ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నేను కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం వాము, ఇక్కడ నేను 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. 5 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. సో ఈ జ్యూస్ని కూడా దాంట్లో వేస్తాము. వేయడం వల్ల కారపూస చాలా కమ్మగా ఉంటుంది. సో చూసారా, ఇప్పుడు అదే జల్లెడ తీసుకొని నేను దాంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న ఈ జీలకర్ర, వాము, పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని దాంట్లో ఉన్న జ్యూస్ అంతా పిండిలోకి వెళ్ళిపోయేలాగా నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నానండి. సో చూసారా, ఈ రకంగా మనం చక్కగా పిండేసుకోవాలి. మనం జస్ట్ ఉప్పు కారం వేసుకుంటే అంత టేస్ట్గా ఉండదు. జస్ట్ నార్మల్ ఏదో సేవ్ తింటాం చూసారా, అలా ఉంటుంది. సో ఈ రకంగా మీరు జీలకర్ర, వాము, అలాగే పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలండి. మరీ వేడి నీళ్ళు కాదు, మరీ చన్న నీళ్ళు కాదు, గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. సో గోరువెచ్చని నీళ్ళు పోసేసుకున్న తర్వాత మనం పిండిని చక్కగా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకునే ముందు నేను ఇక్కడ కొంచెం బటర్ తీసుకున్నాను. బటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం సరిపోతుంది. సో వేసేసుకున్న తర్వాత చక్కగా చేతితో బాగా కలిపేసుకోవాలి. సో లాస్ట్లో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను. సో ఈ పిండి మనకి మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ప్యాన్ తీసుకుని ప్యాన్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. మీరు కొంచెం వెడల్పాటి ప్యానే తీసుకోండి, సో దట్ ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకి రౌండ్గా వస్తుంది కదండి కారపూస, ఇలా వెడల్పుగా ఉండాలన్నమాట. మనం ఈ కారపూసని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటామండి. దానికోసం జస్ట్ టెస్ట్ చేస్తున్నాను ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో. సో చక్కగా అయిపోయింది కాబట్టి ఇట్లా జంతికల గొట్టంలో వేసుకొని మనం సన్నని ప్లేట్ పెట్టుకోవాలి. సన్నని హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకుని ఇట్లా జంతికల గొట్టంలో పిండేసుకోవాలండి. సో చూసారా, దాంట్లో బబుల్స్ అనేవి ఫామ్ అవుతున్నవి. సో ఎప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలంటే దాంట్లో ఉన్న బబుల్స్ అన్ని ఆగిపోతాయి అన్నమాట.
సో ఇలా చక్కగా ఫ్రై అవుతుంది కదా, చూసారా బబుల్స్ అన్నవి స్లోగా ఆగిపోతున్నాయి. ఈ రెసిపీని మనం ఈవినింగ్ స్నాక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్ను. సో ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన దాన్ని ఇంకొక సైడ్ కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. సో నేను ఇక్కడ ఇంకొక సైడ్ టర్న్ చేసేసుకుంటున్నాను. సో టర్న్ చేసినప్పుడు జాగ్రత్త, మీకు రాకపోతే గనక ఇంకొక గరిట సహాయంతో తిప్పుకోండి. చూసారా చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోయింది. సో అంతే అండి, ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కారపూస అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఈ రెసిపీను కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు కంపల్సరీ టేస్ట్ చూపించండి. నేను ఇక్కడైతే ఫ్రై చేసుకున్న కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుంటున్నాను. సో అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కారపూస రెడీ. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.